నమస్కారం. న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా జరిగిన కలియుగ భీముడు కోడి రామ్మూర్తి ఆరాధనోత్సవాలు. కర్రసాము, కత్తిసాము ప్రదర్శనలతో భారీ ఊరేగింపు. అలరించిన వ్యాయామ ప్రదర్శనలు. నేర నియంత్రణకు టెక్నాలజీని వినియోగిస్తున్నాం. శాంతి భద్రతల పరిరక్షణలో విజయనగరం జిల్లా పోలీసుల పనితీరు బేష్. డీజీపీ ద్వారక తిరుమలరావు. అంగరంగ వైభవంగా శంబర పోల్మంబ సిరిమానోత్సవం. లక్షలాదిగా తరలివచ్చిన భక్తజనం. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన మన్యం జిల్లా యంత్రాంగం. బొబ్బిలి రాజులపై తప్పుడు ప్రచారం చేయటం సరికాదని న్యాయవాది గంటి గోపాలకృష్ణ శర్మ అన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బొబ్బిలి రాజులు పేదల భూమి ఆక్రమించారని చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. గొల్లపల్లి సర్వే నెంబర్ 632, 633, 634, 635 నెంబర్లలో ఉన్న భూమి రాజుల పూర్వీకుల నుంచి వస్తే పేదల భూమి ఆక్రమించారని తప్పుడు ఆరోపణలు చేయటం సరికాదన్నారు. రాజులు హైకోర్టులో కేసు వేస్తే రాజులకు భూమి ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో రెవెన్యూ అధికారులు రాజులకు 2019లో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చారని చెప్పారు. తప్పుడు ప్రచారం చేస్తే లీగల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2 రోజుల క్రితం మన బొబ్బిలి శాసనసభ్యులపై అసందర్భమైనటువంటి అసత్యమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. కొంతమంది వ్యక్తులు అలాగే లోకాయుక్తలో కంప్లైంట్ చేశాము అని చెప్పి దాంట్లో నాయన గారి తాలూకా లీగల్ అఫైర్స్ చూస్తున్న వ్యక్తిగా ఆ వివరాలు మీ ముందు ఉంచవలసిన బాధ్యత, మీ ద్వారా ప్రజలకు చేయవలసిన బాధ్యత నాపై ఉంది. వారు గొల్లపల్లి సర్వే నంబర్ 632, 633, 634, 635 నెంబర్లలో వారి యొక్క భూమి ఉందని, దాన్ని బొబ్బిలి ఎమ్మెల్యే గారు కబ్జా చేశారు, ఆక్రమించుకున్నారు అని చెప్పేది వారి ఆరోపణ. నిజానికి అది అంతా కూడా బొబ్బిలి సంస్థానంలో ఉన్నటువంటి భాగం. దాన్ని బొబ్బిలి ఆర్డీఓ గారి దగ్గర మన ఎమ్మెల్యే గారి తాతగారి దగ్గర నుంచి తండ్రి గారు హైకోర్టు వరకు వెళ్లి 8 ఎకరాలు ఎక్సెస్ ల్యాండ్ ని మళ్ళీ రిటర్న్ గా పొందడం జరిగింది. ఆ పొందినటువంటి భూమిని 2018వ సంవత్సరంలో రెవెన్యూ వారు డెలివరీ సర్టిఫికేట్ రూపంగా రాజకుటుంబీకులకి అప్పగింత పెట్టగా అది మన సుజయకృష్ణ రంగారావు గారు, రామనాయని గారు, బేబినాయని గారి పేర్లపై రెవెన్యూ రికార్డులో పిటిషన్ అయింది. ఇదంతా కూడా 2019 సంవత్సరంలో జరిగింది. దాని పక్కన ఉన్నటువంటి రిమైనింగ్ ఎక్సెస్ ల్యాండ్ 8 ఎకరాల 24 సెంట్లు కూడా అప్పటి ప్రభుత్వం అయినటువంటి వైఎస్ఆర్సీపీ. ముఖ్యంగా ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి నా అధినాయకుడైనటువంటి బేబినాయని గారి పేరు మీద గవర్నమెంట్ వారు హైకోర్టు ఉత్తర్వులకు లోబడి పట్టదారు పాస్బుక్లు, టైటిల్ డీడ్లు ఇచ్చి రెవెన్యూ రికార్డ్స్ లో మ్యుటేషన్ చేసి అప్పగింత పెట్టినటువంటి భూమి సర్వే నంబర్ 619లో 2/A. అయితే ఈ కంప్లైంట్ చేస్తున్నటువంటి వ్యక్తులు వారి భూమి అది కాదు, సరైన ఆధారాలు లేకుండా ఎదురుగా ఖాళీగా ఉందని చెప్పి నాయన గారి లాంటి మహోన్నతమైన వ్యక్తిపై ఆరోపణలు చేస్తే తద్వారా లబ్ధి పొందుదామన్నదే వాళ్ళ ఉద్దేశంలో కనిపిస్తుంది తప్ప ఆ ఒరిజినల్ ఓనర్స్ ని వారి యొక్క మానసిక స్థైర్యాన్ని, వారికి మనోవేదన కలిగించే విధంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి రికార్డులు అన్ని కూడా కాపీలు మీకు ఇవ్వడం జరిగింది. దీని ద్వారా బొబ్బిలి ప్రజలకి, విద్యుత్ అందరికీ కూడా మీ ద్వారా తెలియవచ్చాలని నేను కోరుతున్నాను. విజయనగరం కోడి రామ్మూర్తి వ్యాయామ సమాజం ఆధ్వర్యంలో కలియుగ భీముడు కోడి రామ్మూర్తి ఆరాధనోత్సవాలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. కోడి రామ్మూర్తి చిత్రపటంతో మేళతాళాలు, కర్రసాము, కత్తిసాము విన్యాసాలతో నగరంలో ఊరేగింపు నిర్వహించారు. క్రీడా రంగంలో ఎంతో ఖ్యాతి పొందిన విజయనగరంలో క్రీడా విలువలు, ప్రావీణ్యత గలవారు ఉన్నారని ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. మంగళవారం కలియుగ భీముడు ఆంధ్ర హెర్క్యులస్ కోడి రామ్మూర్తి నాయుడు ఆరాధనోత్సవాలు కోడి రామమూర్తి వ్యాయామం సమాజం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన అదితి విజయలక్ష్మి గజపతిరాజు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. వ్యాయామం సమాజం వ్యవస్థాపకులు మాజీ కేంద్ర మంత్రి ఎస్పీబీకే సత్యనారాయణ దొరను సంస్మరించుకున్నారు. వ్యాయామ సమాజం నిర్వాహకులు పెద్ది లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా జరిగిన కార్యక్రమంలో భాగంగా బెంగళూరుకు చెందిన బి ప్రవీణ్ అతివేగవంతమైన కారును ఆపి ఎమ్మెల్యేచే ప్రశంసలు అందుకున్నారు. అలాగే 150 కిలోమీటర్ల వేగవంతమైన 2 వ్యతిరేక దిశలో పయనించే బైకులు అదుపు చేసి ఆపిన ధనరాజుల ప్రతిభను కొనియాడారు. అనంతరం జరిగిన సభలో ఇరువురు క్రీడా వ్యాయామకారులను నేషనల్ బాక్సర్ సంతోష్, ఏషియన్ సబ్ జూనియర్ గోల్డ్ మెడలిస్ట్ ఉషా, కామన్వెల్త్ ఛాంపియన్ సంతోషీలను ఉచిత రీతిన సాలువాతో సన్మానించారు. కలియుగ భీముడు కోడి రామమూర్తి ఆ రోజులలో కారును ఆపి ఖ్యాతి పొందారని, అదే స్ఫూర్తితో నేడు ఇక్కడ
ప్రదర్శనలు ఇచ్చారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. కోడి రామ్మూర్తిని ఆదర్శంగా తీసుకుని ఇక్కడ వ్యాయామకారులు పెద్ది లక్ష్మీనారాయణ ఎందరో శిష్యులను తీర్చిదిద్దడం పట్ల అభినందనలు తెలిపారు. ఎందరో గురువులను తయారు చేసేలా శిక్షణ ఇవ్వాలని అభిలషించారు. విజయనగరం స్పోర్ట్స్ స్కూలులో విలువైన శిక్షణ పొందిన వారు ఉన్నారని, జిల్లాలో క్రీడా యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. ఈ కార్యక్రమంలో సమాజ సేవకుడు పల్లంట్ల రామారావు కోడి రామ్మూర్తి చేసిన సేవలను కొనియాడారు. మాజీ కౌన్సిలర్ పెనుమజ్జి విజయలక్ష్మి, ఎన్సీసీ విద్యార్థులు, పలువురు క్రీడాకారులు, వ్యాయామ సమాజం సభ్యులు పాల్గొన్నారు. అనంతరం నగరంలో కోడి రామ్మూర్తి చిత్రపటంతో కోట వరకు ర్యాలీ నిర్వహించారు. పలువురు చిన్నారులు కత్తిస్వాము, పలు సాహస విద్యలు ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. విజయనగరంలోని వైఎస్ఆర్ నగర్లో శ్రీ సత్యమ్మ తల్లి హెల్ప్ లైన్ సేవా సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. జనసేన నాయకులు అవనపు విక్రమ్ ముఖ్య అతిథిగా హాజరై ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. విజయనగరంలోని వైఎస్ఆర్ నగర్లో మంగళవారం ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. శ్రీ సత్యమ్మ తల్లి హెల్ప్ లైన్ సేవా సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ శ్రీరామూర్తి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరాన్ని జనసేన నాయకులు అవనాపు విక్రమ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థోపెడిక్ డాక్టర్ గా విశేష ఖ్యాతి గడించిన డాక్టర్ శ్రీరామూర్తి తన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ద్వారా ఎముకలు, కిడ్నీలు, కన్ను, ప్రసూతి ఇతర అన్ని విభాగాల్లో అతి తక్కువ ఖర్చుతో రోగులకు విశేషమైన సేవలు అందించడం ఎంతో సంతోషదాయకమని అన్నారు. వైఎస్ఆర్ నగర్ లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి సేవలందించడం ఈ ప్రాంత వాసుల అదృష్టమన్నారు. వైఎస్ఆర్ నగర్ కు చెందిన శ్రీ సత్యమ్మ తల్లి హెల్ప్ లైన్ నిర్వాహకులు ప్రజాసేవ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. మంచి కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు. డాక్టర్ శ్రీరామమూర్తి మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు తక్కువ ఖర్చుతో సేవలు అందించడమే తమ ఆశయమన్నారు. ఎవరికి ఏ విధమైన వైద్యపరమైన సమస్యలు వచ్చినా శ్రీ సత్యమ్మ తల్లి హెల్ప్ లైన్ ద్వారా సంప్రదించాలని వైఎస్ఆర్ నగర్ వాసులను కోరారు. ఈ శిబిరంలో పెద్ద సంఖ్యలో స్థానికులు పాల్గొని వివిధ విభాగాలకు సంబంధించి పరీక్షలు చేయించుకున్నారు. శిబిరంలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు మందులు కూడా అందజేశారు. అవసరమైన వారికి శస్త్రచికిత్సలు కూడా చేయిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ సత్యమ్మ తల్లి హెల్ప్ లైన్ అధ్యక్షులు ఎం మల్లికార్జునరావు, సెక్రటరీ ఎంపీ విఎల్ నరసింహమూర్తి, ట్రెజరర్ వి వెంకటేశ్వర్లు, శ్రీ సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వైద్యులు, సిబ్బంది, స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. శ్రీ సత్యమ్మ తల్లి హెల్ప్ లైన్ వారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ నగర్లో మెగా మల్టీ స్పెషాలిటీ మెడికల్ క్యాంపు మా హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న యూత్ అంతా కూడా నన్ను ప్రోత్సహించి, సార్ ఈ ఏరియాలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, చాలామంది అనారోగ్యంతో బాధపడుతున్నారు, కాబట్టి ఇక్కడ వాళ్ళకి హెల్ప్ చేయండి అని చెప్తే అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ 200 మంది పైగా పేషెంట్స్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ 200 మందిలో ఎంక్వైరీ చేస్తే చాలామందికి కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, ముడుకు నొప్పులు ఉన్నాయి. ఈ ఏరియాలో అంటే కాల్షియం లోపం వల్ల కానీ, తర్వాత హెల్త్ తాలూకు అవగాహన లేకపోవడం వల్ల కానీ ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ యొక్క మెడికల్ క్యాంప్ ఉద్దేశం ఏంటంటే హెల్త్ అవేర్నెస్. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఏ మందులు వాడాలి, ఏ టెస్టులు చేసుకోవాలని చెప్పేసి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ యొక్క సంస్థ ద్వారా మేము ఈ కార్యక్రమం చేపట్టాం. ఆల్రెడీ ఈ హెల్ప్ లైన్ సొసైటీ వారి ఆధ్వర్యంలోనే మేము ఈ ఏరియాని దత్తత తీసుకోవడం కూడా జరిగింది. ఈ యొక్క వైఎస్ఆర్ నగర్లో ఎవరికి ఎప్పుడు ఏది వచ్చినా సరే మా హాస్పిటల్లో ఎక్స్రేలు, టెస్టులు, ఆపరేషన్స్ అన్నీ కూడా ఫ్రీగా చేయడానికి ఈ హెల్ప్ లైన్ సొసైటీ సత్యమ్మ తల్లి వాళ్ళు ఆల్రెడీ దీని ప్రోగ్రామ్ సెటిల్ చేశారు. ముఖ్యంగా మనకి కనిపించే దేవుళ్ళు డాక్టర్లే మన అందరికీ. అలాంటి వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఈరోజు వాళ్ళ ట్రీట్మెంట్స్ అన్నీ మనకి మన దగ్గరికి వచ్చి మన వైఎస్ఆర్ నగర్లో వృద్ధులకు, పెద్దలకు అందరికీ వైద్యం అందించడం అనేది చాలా అదృష్టంగా మనం అందరం భావించాలి. వైఎస్ఆర్ నగర్ అనేది చాలా మూల ప్రాంతంలో ఉన్నది. అలాంటి ప్రాంతం కూడా ఆయన వచ్చి ఆయన సేవలను అందిస్తూ, అలాగే సేవల్లో నాణ్యతమైన సేవలు ఆయన ఎంతోమందికి ఉచితమైన ఆపరేషన్లు కూడా చేశారు. ఆర్థోపెడిక్గా ఆయన ఎముకల డాక్టర్గా చాలా ప్రసిద్ధిగైన డాక్టర్ గారు శ్రీరామూర్తి గారు. అలాంటి డాక్టర్ గారు బృందం వాళ్ళందరూ కూడా ఈరోజు వచ్చి కార్డియాలజీ, అలాగే ఆయన చెప్పినట్టు ఆర్థో, డెంటల్, తర్వాత నెఫ్రాలజీ, న్యూరాలజీ అన్ని విధమైన హాస్పిటల్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మన సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మన అలాంటి వ్యక్తి మన దగ్గరికి వచ్చి సేవలు అందిస్తున్నందుకు వారికి ముఖ్యంగా మనందరం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఆయన ఇంకొకటి చెప్పారు, ఎప్పుడే అవసరం వచ్చినా మీరందరూ
మా సత్యమ్మ తల్లి హెల్ప్ లైన్ ద్వారా నాకు సంప్రదించండి, మీ అందరికీ మంచి నాణ్యమైన ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పడం జరిగింది. నిజంగా వైఎస్ఆర్ నగర్ ప్రాంత సభ్యులందరూ చాలా అదృష్టవంతులని మేము భావిస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దట్ ఆపర్చునిటీ. మీలాంటి పెద్దలు వీళ్ళందరి ఆరోగ్యాన్ని సంరక్షించాలని మరొకసారి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నందుకు సత్యమ్మ తల్లి హెల్ప్ లైన్ అసోసియేషన్ సభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అనంతరం శ్రీ సత్యమ్మ తల్లి హెల్ప్ లైన్ సంస్థ సభ్యులు జనసేన నాయకులు అవనాపు విక్రమ్కు తమ ప్రాంతంలోని రోడ్లు, కాలువలు తదితర సమస్యలపై వివరించారు. స్థానిక ప్రాంతంలో తిరిగి అవనాపు విక్రమ్ సమస్యలను తెలుసుకున్నారు. కూటమి నాయకులకు సమస్యలు వివరించి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈపీఎఫ్ఓ పింఛన్దారులకు కనీస పింఛన్ 9,000 రూపాయలు ఇవ్వాలని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కె సత్యరాజు డిమాండ్ చేశారు. కేల్పురంలోని ఎన్పీఆర్ భవన్లో పెన్షనర్ల అసోసియేషన్ జిల్లా స్థాయి సదస్సు నిర్వహించారు. పెన్షనర్స్ సమస్యలపై చర్చించారు. విజయనగరం జిల్లా కేంద్రంలో గల ఎన్పీఆర్ భవనంలో ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ విజయనగరం జిల్లా కమిటీ సమావేశం సిఐటియు జిల్లా అధ్యక్షులు పి శంకర్రావు అధ్యక్షతన జరిగింది. ఈ సదస్సులో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గడిచిన 11 సంవత్సరాల కాలంగా ఎన్ని పోరాటాలు చేసినా ఈపీఎఫ్ 95 పెన్షనర్ల కనీస పెన్షన్ పెంచడంలో నిర్లక్ష్యం వహిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో 36 లక్షల మంది కనీస పెన్షన్ 1,000 రూపాయలు పొందలేనటువంటి పరిస్థితులు ఉన్నాయన్నారు. అదేవిధంగా హయ్యర్ పెన్షన్ కోసం 15 లక్షల మంది దరఖాస్తు చేస్తే నేటికి దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే హయ్యర్ పెన్షన్ దరఖాస్తుదారులను పరిశీలించి వారందరికీ అమలు జరపాలని డిమాండ్ చేశారు. పెన్షనర్లకు ఫిబ్రవరి 1వ తేదీన ప్రకటించే బడ్జెట్లో కనీస పెన్షన్ 9,000 రూపాయలు ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే ఫిబ్రవరి 11, 12, 13వ తేదీల్లో ఢిల్లీలో పోరాట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, మార్చిలో రైలు రోకోలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కె సుధాకర్ పాల్గొని ప్రసంగించారు. కెపి కుమార్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె సురేష్, ఏ గౌరీనాయుడు, కె రామారావు, వి శేషగిరి, జె రామారావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా 78 లక్షల మంది ఈపీఎఫ్ పెన్షనర్స్ ఉన్నారు. అందులో 35 లక్షల మందికి కనీస పెన్షన్ 1,000 రూపాయలు కూడా పొందనటువంటి పరిస్థితి ఉన్నది. గత 11 సంవత్సరాలు బట్టి మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వాన్ని కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. ఏమాత్రం కూడా అటు పార్లమెంట్లోని, రాజ్యసభలోని, అటు ఎంపీలు పార్లమెంట్లో చర్చిస్తున్నా, బయట వివిధ పెన్షన్ సంఘాల ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తున్నా ఏమాత్రం లెక్క చేస్తలేదు. రేపు ఫిబ్రవరి 11, 12, 13 తేదీల్లో చెలో పార్లమెంట్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మోడీ ఈ సందర్భంగా రేపు ఫిబ్రవరి 1వ తేదీన కనీస పెన్షన్ ని పెంచాలి. అలాగే హయ్యర్ పెన్షన్ దరఖాస్తులు 15 లక్షలు దేశవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నాయి. ఈవేళ వివిధ మేనేజ్మెంట్ లో ఆ దరఖాస్తుల్ని ఫార్వర్డ్ చేయడంలో చాలా ఇబ్బందులు పెడుతున్నారు. అట్లాగే హయ్యర్ పెన్షన్ మంజూరు చేయడంలో కూడా ఈపీఎఫ్ఓ వాళ్ళు చాలా దుర్మార్గమైనటువంటి ప్రో రేటా బేసిస్ అమలు జరగడం వల్ల 30% పెన్షన్ పడిపోతుంది. వీటన్నిటినీ పరిష్కారం కోసం ఈ సదస్సు నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఈపీఎఫ్ పెన్షనర్లకి ఉచిత వైద్య సదుపాయంతో పాటు 60 సంవత్సరాలు దాటినటువంటి వయోవృద్ధులకి రైల్వేలో ప్రయాణ రాయితీల్ని పునరుద్ధరించాలని ఏపీఆర్పీఏ డిమాండ్ చేస్తుంది. మహిళలు నేడు అన్ని రంగాల్లో ముందంజలో ఉండటం ఎంతో శుభ పరిణామమని విజయనగరం ఎమ్మెల్యే పోసుపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. విజయనగరంలోని రోటరీ క్లబ్లో మంగళవారం జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మహిళా విభాగం విజయనగరం శాఖ నూతన కార్యవర్గ నియామకం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని అభినందించారు. విజయనగరంలోని రోటరీ క్లబ్లో జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మహిళా విభాగం విజయనగరం శాఖ నియామకం మంగళవారం జరిగింది. చైర్పర్సన్ గా జ్యోతి బచావత్, చీఫ్ సెక్రటరీగా నేహా, ఇతర కార్యవర్గ సభ్యులు నియామకమయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయనగరం ఎమ్మెల్యే పోసుపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో నేడు ముందుకు వెళుతున్నారని, ఇది ఎంతో శుభపరిణామమని అన్నారు. జీతో మహిళా విభాగం నియామక కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మహిళలు పూర్వకాలం నుంచి ఒక్కొక్కరుగా ఎంతో ప్రతిభ చూపిన వారు ఉన్నారని అన్నారు. మహిళా ప్రధానిగా ఇందిరాగాంధీ, మహానాయకులుగా సరోజిని నాయుడు, వీర మహిళలు ఎంతో మంది ఉన్నారని అన్నారు. విజయనగరంలో మంచినీటి పథకాన్ని, వైద్య సౌకర్యాన్ని ప్రవేశపెట్టిన మహిళగా మహారాణి అప్పల కొండయాంబ నిలుస్తారని తెలిపారు. జీతో మహిళా విభాగం కార్యవర్గం మహిళల అభ్యున్నతికి, వైద్య సౌకర్యాల కల్పనకు, ఆర్థిక స్వావలంబనకు కృషి చేసే విధంగా కార్యక్రమాలు చేపట్టడం సంతోషదాయకమన్నారు. విశేషమైన అభివృద్ధి సాధించి జీతో మహిళా కార్యవర్గం ఉత్తమ ఫలితాలు రాబట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జీతో ప్రతినిధులు, నూతన కార్యవర్గ ప్రతినిధులు పాల్గొన్నారు. కాసేపు విరామం. నిరిస 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 నిద మాగరిస
సారేగమా అమ్మాయికి తన సొగసే ఆనందం మన మనసే దోచేనే తన అందం అందానికి ప్రతిరూపం ఆభరణం ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ ఎంజీ రోడ్ విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. సైబర్ క్రైమ్స్, గంజాయి వినియోగం పట్ల అప్రమత్తంగా ఉండటంతో పాటు ప్రజల్లో విరివిగా అవగాహన కల్పించాలని డీజీపీ ద్వారక తిరుమలరావు సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లాలో శాంతి భద్రతలు, నేరాల నియంత్రణకు చేపడుతున్న చర్యలను సమీక్షించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నేరాల నియంత్రణకు, వాటిని ఛేదించేందుకు టెక్నాలజీని ఎక్కువగా వినియోగిస్తూ సఫలీకృతం అవుతున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని, అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించేందుకు డ్రోన్స్ను వినియోగిస్తున్నామని అన్నారు. సైబర్ మోసాల్లో డిజిటల్ అరెస్ట్, హనీ ట్రాప్స్, లోన్ యాప్ల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గంజాయి నిర్మూలనకు విజయనగరం జిల్లా పోలీస్ శాఖ చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి కృషి చేస్తానని, తన దృష్టికి వచ్చిన సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టానని ఈ సందర్భంగా డీజీపీ పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లాకి ప్రాధాన్యత అంశం మనం చెప్పుకోవాల్సింది గంజాయి నిర్మూలన, డ్రగ్ మేనేజ్ని ఎలా కంట్రోల్ చేయాలని. మీ అందరికీ తెలుసు, ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇంతకుముందు ఎక్కడైనా ఆఫీస్ జరిగినప్పుడు ఎక్కడ గంజాయి పట్టుకున్నా ఆంధ్ర ప్రాంతం నుంచి వస్తుంది, ఏజెన్సీ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి అపవాదం వహించాలని ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఈగల్ అనేటువంటి స్పెషల్ ఫోర్స్ ఫామ్ చేయడం, దానికి ఒక ఐజీ స్థాయి అధికారులు పెట్టడం, మిగతా అధికారులు కూడా ఈ స్థాయి అధికారులని కేటాయించడం జరిగింది. అదే ప్రతి జిల్లాలో కూడా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ గట్టిగా చేయడంతో పాటు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను చైతన్యపరచాలని, ముఖ్యంగా గంజాయి సాగుని అంటే సోర్స్ దగ్గరే ఆపాలని, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఆపాలని, రవాణా ఆపాలని, కన్సంప్షన్ కూడా కంట్రోల్ చేయాలని చెప్పి వీటికి సంబంధించిన కింగ్ పిన్స్, గ్యాంగ్స్టర్స్ ఎవరుతున్నారో, గ్యాంగ్లో ఉన్నారో, మన రాష్ట్రానికి సంబంధించిన కానీ బయట కానీ వాటిని ఐడెంటిఫై చేసి యాక్షన్ తీసుకోవడం, చెక్ పోస్టులు బలోపేతం చేయడం, ఇవన్నీ చర్యలు చేయడం ద్వారా చక్కటి ఫలితాలు వచ్చినాయి. చూసే ఉంటారు. సంకల్ప రథం అనేటువంటి ఒక వెహికల్ పెట్టుకొని గ్రామాలతో పాటు టౌన్లో కూడాను ప్రజల్లో అవగాహన కల్పించడం, ముఖ్యంగా 2 విషయాలపైన. ఒకటి సైబర్ క్రైమ్, డిజిటల్ అరెస్టు, హనీ ట్రాప్ అండి లేదా సెక్స్ టార్షన్ దానిపైన, ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్, జాబ్ ర్యాకెట్స్ వాటిపైన అవగాహన కల్పించేటువంటి ఒకటైతే, రెండవది గంజా నిర్మూలన గురించి తెలియచేయడం, అదేవిధంగా మహిళలపై, చిన్నారులపై జరిగినటువంటి లైంగిక వేధింపులు, అత్యాచారాలపైన సమాయత్తం చేయడం, రోడ్ యాక్సిడెంట్స్ విషయంలో రోడ్ సేఫ్టీ గురించి, రోడ్డు భద్రత గురించి చెప్పడం, ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. తర్వాత ఈ మధ్యకాలంలో టెక్నాలజీని వాడుకొని సీసీటీవీ కెమెరాలు పెంపొందించుకోవడం, నంబర్స్ పెంచడం, క్రైమ్ డిటెక్షన్లో మెరుగైన ఫలితాలు సాధించడం జరిగింది. డ్రోన్స్ వాడటం ద్వారా అసాంఘిక కార్యక్రమాలపైన నిఘా పెట్టడం జరిగింది. సో అనేక విధాలుగా ఏదైనా చూసినా కానీ పోలీస్ మంచి ప్రోగ్రెస్ చూపిస్తూ ఉంది. అందుకే వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వారి ఇదే స్ఫూర్తితో ఇంకా గట్టిగా పనిచేయాలని, జిల్లాకి, జిల్లా పోలీస్కి మంచి పేరు తేవాలని, రాష్ట్ర పోలీస్కి మంచి పేరు తేవాలని చెప్పి వాళ్ళందరికీ ఉద్దేశించి అనడానికి రావడం జరిగింది. సో ఓవరాల్గా క్రైమ్ కంట్రోల్లో ఉంది ఎక్సెప్ట్ సైబర్ క్రైమ్. అదేవిధంగా టెక్నాలజీని విరివిగా వాడుతున్నారు. శాంతి భద్రతల విషయంలో ఏ చిన్న బందోబస్తు దానికి కూడా డ్రోన్స్, సీసీటీవీ కెమెరాలు వాడటం ద్వారా కంట్రోల్ చేస్తున్నారు. సైంటిఫిక్గా వాడటం వల్ల మాపై వచ్చేటువంటి జనరల్గా వచ్చే అపవాదాలను తగ్గించుకొని వేరే ఒకటి కంట్రోల్ ద సిచ్యువేషన్. దానికి వారందరినీ కూడా అభినందిస్తూ, సో ఈ విషయంలో ప్రజలందరూ కూడా పోలీసులు సహకరించాలా. ముఖ్యంగా సీసీటీవీ కెమెరాలు ఇచ్చే విషయంలో కొంచెం అంటే అన్నీ కూడా గవర్నమెంట్ ద్వారా రావు కాబట్టి కొన్ని దాతలు కొంతమంది ఇవ్వాలని, అదేవిధంగా వాళ్ళ షాప్ దగ్గర, ఇంటి దగ్గర ఎక్కడో కెమెరాలు పెట్టుకుని దాన్ని మేము మా నెట్వర్క్ అనుసంధానం చేసి కంట్రోల్ రూమ్ ద్వారా ఏదైనా జరిగినట్లయితే వాటి మీద నిఘా పెట్టే అవకాశం ఉందని తెలియజేసుకుంటున్నాను. అది ప్రజలకు కూడాను పోలీసు శాఖ కోరుతా ఉన్నాను.
విజయనగరంలోని ఉల్లివీధిలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాణిజ్య భవన్లో మంగళవారం ఇన్కమ్ ట్యాక్స్ చట్టాలు డిటివి ఎస్వి పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించాయి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వ్యాపారులకు, ఉద్యోగులకు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపులు, రిటర్న్స్ దాఖలు చేయడంపైన అవగాహన కల్పించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్, విజయనగరం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో విజయనగరంలోని ఉల్లివీధిలో గల ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాణిజ్య భవన్లో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపులు, ఇన్కమ్ ట్యాక్స్ చట్టాలు, డిటివిఎస్వి కొత్త పథకంపైన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ 1 విశాఖపట్నం బి శ్రీనివాస్ మాట్లాడుతూ నిర్ణీత గడువులో ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపులు చేయాలన్నారు. ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్, న్యూ ట్యాక్స్ రెజిమ్లలో ఏదో ఒక ఆప్షన్ను ఎంచుకుని ట్యాక్సులు చెల్లించే అవకాశం ఉందన్నారు. వ్యాపారులకు రెజిమ్లను మార్చుకునే అవకాశం ఒక్కసారే ఉంటుందని, ఉద్యోగులకు ఎన్నిసార్లైనా మార్చుకునే అవకాశం ఉందన్నారు. నచ్చిన విధానంలో డ్యూ డేట్ లో ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేస్తే మంచిదన్నారు. ప్రలోభాలకు లొంగి తప్పుడు సమాచారంతో రిటర్న్స్ దాఖలు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ అవగాహన కార్యక్రమాన్ని వినియోగించుకుని ప్రతి ఒక్కరూ నియమబద్ధంగా ఇన్కమ్ ట్యాక్సులు చెల్లించి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఎన్ గోపీకృష్ణ, వై విష్ణువర్ధన్ రెడ్డి, పివి శేషగిరిరావు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కాపుగంటి ప్రకాష్, కార్యదర్శి రవ్వా శ్రీనివాస్, డైరెక్ట్ ట్యాక్సెస్ కమిటీ చైర్మన్ సిపి జైన్, పలువురు వ్యాపారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా మంచినీటి కుళాయిలు వేస్తామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారని సిపిఎం నాయకులు రెడ్డి శంకర్రావు అన్నారు. కానీ విజయనగరం జిల్లా కేంద్రంలో మాత్రం వివిధ వార్డులలో నేటికి కుళాయి కనెక్షన్లు లేవన్నారు. కుళాయి కనెక్షన్స్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. విజయనగరంలో 29వ డివిజన్ రామకృష్ణ నగర్, 46వ డివిజన్ ఎల్బీజీ నగర్, 1వ డివిజన్ అయ్యప్ప నగర్, 32వ డివిజన్ తోటపాలెం, వైఎస్ఆర్ నగర్లో మంచినీటి కుళాయిలు వేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నాయకులు మంగళవారం ధర్నా నిర్వహించారు. మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ తిరుమలరావుకు వినతి పత్రం అందించి సమస్యను వివరించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకర్రావు మాట్లాడుతూ పేదలు, మధ్యతరగతి ప్రజలు నివాసం ఉంటున్న ఈ ప్రాంతాలలో కుళాయి కలెక్షన్లు మంజూరు చేయకపోవడంతో అక్రమ వాటర్ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయన్నారు. ప్రజలు వేలాది రూపాయలు ఖర్చు పెట్టి మంచినీటిని కొనుక్కోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి ఊరికి కుళాయిలు వేస్తామని చెబుతుందని, అధికారులు తక్షణమే స్పందించి జిల్లా కేంద్రంలో 200 రూపాయల కుళాయిలు మంజూరు చేయాలని కోరారు. అలాగే గురజాడ నగర్, వినాయక్ నగర్లోని ప్రజలకు ట్యాంకు ద్వారా నీరు సరఫరా చేయాలని, బోర్లు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పి రమణమ్మ మాట్లాడుతూ ప్రతి ఊరికి బార్ ఉంది గాని నీరు లేదన్నారు. ఇప్పటికైనా కుళాయిలు వేసి నీరు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర నాయకులు బి రమణ, వి లక్ష్మి, ఎం జగదాంబ, శాంతమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ఆదాయ వనరులను పెంచుకుని సిబ్బంది సంక్షేమంతో పాటు ముందుకు సాగాలన్నదే తమ ధ్యేయమని ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్, రాష్ట్ర డీజీపీ సిహెచ్ ద్వారక తిరుమలరావు అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా మంగళవారం విజయనగరం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా విజయనగరం ఆర్టీసీ డిపో గ్యారేజ్లో ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ ద్వారకా తిరుమలరావు అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా మంగళవారం విజయనగరం చేరుకున్న ఆయన డిపో గ్యారేజీలో ఆర్టీసీ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎండీగా బాధ్యతలు చేపట్టిన నాటికి ఆర్టీసీలో 580 కోట్ల రూపాయల బకాయిలు ఉండేవని, వాటిని నేటికి 120 కోట్లకు తగ్గించుకోగలిగామన్నారు. ఒక్కొక్కటిగా సమస్యలను పరిష్కారం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు. అనేక స్థాయిల్లో ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతి కల్పించామన్నారు. జీవో ద్వారా పీఆర్సీని సాధించుకోగలిగామని తెలిపారు. కొద్ది రోజుల్లో బకాయిలు పూర్తిగా చెల్లిస్తామన్నారు. కార్గో వ్యవస్థ ద్వారా అది ఎక్కువగా ఆదాయం పొందడంలో రాష్ట్రం ప్రగతి పథంలో ఉందన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, ఉద్యోగుల జీతభత్యాలను బకాయిలు లేకుండా త్వరలోనే చెల్లిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 950 ఎలక్ట్రికల్ బస్సులు కొనుగోలు చేయనున్నామని, అధునాతన ప్రయాణ సౌకర్యాలను ప్రజలకు అందిస్తామన్నారు. గత 30 ఏళ్లకు పైబడి ఆర్టీసీ డ్రైవర్లుగా ఉంటూ ప్రమాదరహిత డ్రైవర్లుగా గుర్తింపు పొందిన వి రాజు, వై ముత్యాలు, ఎల్ శివాజీలకు ప్రశంసా పత్రాలు, నగదు బహుమతితో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనారాయణ, విశాఖపట్నం డిప్యూటీ సిటిఎం జి సత్యనారాయణ, విజయనగరం డిపో మేనేజర్ జె శ్రీనివాసరావు, సూపర్వైజర్లు, కార్మిక నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. దేశం మొత్తంలో కార్గో ఆదాయం హైయెస్ట్ ఆదాయం ఎవరికైనా ఉందంటే అది ఏపీఎస్ఆర్టీసీ. కానీ నేను అనుకున్నది రాలేదు, నేను ఇంకా చాలా వస్తానుకున్నాను, ఇంకా రాలేదు. అది ఇంకా ఆ యాంగిల్, ఆ డైరెక్షన్ కొంచెం కష్టపడాలి. అదేవిధంగా మనం OS15 అయితేనేమి, జనతా గ్యారేజ్ అయితేవి, చిన్న చిన్న ఇనిషియేటివ్స్ ద్వారా కొంత ఆదాయం పెంచుకోగలిగాం. నేను మీకు చెప్పేదల్లా ఒకటే, ఇప్పుడు సంక్షేమ విషయంలో అన్ని విధాలా దాదాపు చేయగలిగినంత పూర్తి చేయగలిగాం. మీకు ఇవ్వాల్సిన బకాయిలు అయితే దాదాపు ఏమి ఉండవు.
ఎక్సెప్ట్ రిటైర్ అయినప్పుడు ఇచ్చే SRBS SBTM తప్పించి ఇంకేం లేదు. ఈ అరియర్స్ కనుక పూర్తి అయిపోతాయి. మీరు నాకు కావాల్సిన మిమ్మల్ని అడిగేదల్లా నేను 2 విషయాలు. లాస్ట్ టైం ఎప్పుడు ఇది అడిగాను, మళ్ళీ అడుగుతున్నాను. ఈ మధ్యకాలంలో మనం కొత్త బస్సులు ఏర్పాటు చేసుకున్నాం, డీజిల్ బస్సులు. వచ్చే సంవత్సరం లోపు ఎలక్ట్రిక్ బస్సులు కూడా ప్రొక్యూర్ చేయడానికి మనం సన్నాహాలు ప్రారంభించాం. ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రాసాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్ తరఫున గ్యారంటీ ఇవ్వమన్నారు. అది స్టేట్ గవర్నమెంట్ ఈ మధ్యనే గ్యారంటీ ఇచ్చారు. చాలా కాలంగా మనం పెండింగ్ లో ఉన్న విషయం అది. ఈ మధ్య ముఖ్యమంత్రి గారి తీసుకెళ్ళినప్పుడు అది కూడా ఇవ్వడం జరిగింది. సో అది ఇవ్వడం వల్ల మనకు ఒక 950 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూలత లభించింది. ఈ కొత్త బస్సులు అయితేనేమి, కొత్తగా వేసుకున్న హైర్ బస్సు అయితేనేమి, ఎలక్ట్రిక్ బస్సు వల్ల ప్రజలకి మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం మనకు ఉంది. అది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. ప్రజలకు మెరుగైన సేవలు అందించిన వరకే ఆర్టీసీ మనుగడ ఉంటుంది. మనం ఎంతసేపు మన సొంతం చూసుకుంటే సరిపోతుంది. మనం ఎప్పుడు సొంతం అంటే మనం అది ప్రజలకు మెరుగైన సేవలు నుంచి తద్వారా వేరే ఆర్టీసీ బస్సు జోలికి వెళ్లకుండా, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ విజయవాడకి వెళ్ళాలంటే ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఎక్కి ఉండాలి. తిరుపతి నుంచి చెన్నైకి వెళ్ళాలంటే ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఎక్కాలి, అందుకని తమిళనాడు బస్సు ఎక్కకూడదు. ఆ విధంగా మన బస్సులు మనం రూపొందించుకోవాలి. మన సర్వీసెస్ ఆ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి. అలా చేసినప్పుడే మన ఓఆర్ పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరగడంతో పాటు మన మెయింటెనెన్స్ అది జాగ్రత్త చేసుకోవడం ద్వారా బస్సు ఎక్కడైనా పోతే అదో వర్షం పడిపోతుంది, లోపలికి వర్షం పడిందనో, లేదా చక్రాలు ఉండిపోయినాయనో, సడన్ గా బ్రేక్ డౌన్ అయిందో, ఇటువంటి అపాధలు లేకుండా మనం ఏ విధంగా అయితే ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితం, శుభప్రదం అంటున్నాము, అదేవిధంగా ఎప్పుడు కూడా సురక్షితంగా మనం గమ్యస్థానానికి చేస్తాం. గ్యారంటీగా వాళ్ళు వెళ్లాల్సిన టైంకి వెళ్తాం అని చెప్పి వాళ్ళకి నమ్మకం కలిగించడం చేయడం ద్వారా, అదేవిధంగా మనం ఏ విధమైనటువంటి వ్యయం అనేది ఉందో ఎక్స్పెండిచర్ దాన్ని కంట్రోల్ చేసుకోవడం, తగ్గించుకోవడం, ఆదాయం పెంచుకోవడం, వ్యయం తగ్గించుకోవడం, ఈ రెండు మనం సైమల్టేనియస్ గా చేయవలసినటువంటి విషయం. అదేవిధంగా బస్ స్టాండ్ లో అయితేనేమి, బస్సు ఎక్కే వాళ్ళకైతేనేమి, కార్గో సేవలు అయితేనేమి, మెరుగైన సేవలు వారికి అనుకూలంగా ఉండే విధంగా సేవలు అందించడం ద్వారా, ముఖ్యంగా డోర్ డెలివరీ కానీ డోర్ పికప్ కానీ చేయడం ద్వారా, కార్గో రెవెన్యూ పెంచుకోవడం ఇవన్నీ చేయడం ద్వారా మన ఆదాయం పెరిగినప్పుడు మనకు అప్పులు కానీ ఇంకోటి కానీ బకాయిలు కానీ అన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మీరు కృషి చేస్తారని ఇదే అంకిత భావంతో ఈ 44 నెలలు నేనున్న సమయంలో ఏ విధంగా పనిచేస్తానో అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇదే అంకిత భావంతో పనిచేస్తారని, పనిచేయాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుంటూ, ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు గిరిజనుల ఆరాధ్య దేవత శంబర పోలుమాంబ సిరిమానోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఉత్తరాంధ్ర జిల్లాల వాసులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలి రావడంతో శంబర జనసంద్రంగా మారింది. వేకుజాము నుంచి అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ గట్టి బందోబస్తు చేపట్టింది. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం శంబర పోలుమాంబ అమ్మవారి సిరిమానోత్సవం అంబరానంటింది. లక్షలాదిగా తరలివచ్చిన భక్తుల జయజయధ్వానాలు, సాంస్కృతిక ప్రదర్శనల నడుమ సిరిమానోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. పోలమాంబ పాహిమాం, చల్లగా చూడమ్మ పోలమాంబ అంటూ ప్రార్థించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శంబర జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. రాష్ట్ర నలుమూలతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. గోముఖి నదిలో పుణ్య స్థానాలను ఆచరించి అమ్మవారిని దర్శించారు, మొక్కుబడులు చెల్లించారు. పూజారి జన్ని బేకాపు రామారావు సిరిమాను అధిరోహించారు. ఆనవాయితీ ప్రకారం ముందుగా గిరిడ, ఆ తర్వాత మునసాబు, కరణం కుటుంబాల వారు పూజలు చేశారు. అక్కడి నుంచి పనుకు వీధి, గొల్ల వీధి, జన్ని వీధుల మీదుగా సిరిమాను ప్రధానాలయం సమీపంలోకి చేరుకుంది. ముందుగా జన్నివారి ఇంటి నుంచి ఘటాలను అమ్మవారి ఆలయంలోకి తీసుకువచ్చి పూజలు చేశారు. అనంతరం సిరిమాను ఉండే ప్రదేశానికి తీసుకెళ్లారు. ప్రధానాలయం నుంచి అమ్మవారు వచ్చే మార్గంలో నేలపై చీర్లను పరిచి వాటిపై చిన్నారులను పడుకోబెట్టగా వారిపై నుంచి అమ్మవారి ఘటాలను దాటించారు. జన్నివారి ఇంటి నుంచి అమ్మవారి ఘటాలను గిరిడా వారింటికి, ఆ తర్వాత మునసబు, కరణం ఇళ్లకు తీసుకెళ్లి పూజలు చేశారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించగా ఆలయ అధికారులు, అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఆర్డీఓ పర్యవేక్షణలో అధికారులు సమన్వయంతో పనిచేసి క్యూ లైన్లు ఏర్పాటు, బస్సుల రాకపోకలు, ట్రాఫిక్ మళ్లింపు వంటి చర్యలు పక్కాగా అమలు చేయడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. ఎస్పీ మాధవరెడ్డి, అడిషనల్ ఎస్పీ డాక్టర్ దిలీప్ కిరణ్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ బందోబస్తు చర్యలు చేపట్టారు. విజయనగరం జిల్లా గర్విల్లో పశువైద్య కళాశాలలో సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు కదం తొక్కారు. కళాశాలలో సరిపడే బోధన సిబ్బంది, కనీస మౌలిక వసతులు లేకుంటే తాము విద్యాభ్యాసం ఎలా చేయాలంటూ ప్రశ్నించారు. కళాశాలలో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కళాశాల ఎదుట మంగళవారం విద్యార్థులు ఆందోళనకు దిగారు.
శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం పరిధిలో గల గరివిడి పశువైద్య కళాశాల విద్యార్థులు విశ్వవిద్యాలయం తమ కళాశాలపై చూపిస్తున్న వివక్షను నిరసిస్తూ మంగళవారం ముందస్తు ధర్నాను చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ విశ్వవిద్యాలయం తమ కళాశాలకు సరిపడే సంఖ్యలో బోధనా సిబ్బందిని నియామకాలు చేపట్టకపోవడం, చాలా వరకు భవంతులు, కనిష్ట రోడ్లు నిర్మాణాలు చేపట్టకుండా 2019వ సంవత్సరం నుంచి అర్ధాంతరంగా వదిలివేశారన్నారు. ఈ కళాశాల పట్ల విశ్వవిద్యాలయం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం, వివక్షపూరిత ధోరణి కారణంగా ప్రస్తుతం 4 సంవత్సరాలు పశువైద్య విద్య పూర్తి చేసుకుని ఇంటర్న్షిప్ కు వెళ్లవలసిన విద్యార్థులకు వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ఇంకా అనుమతులు రాలేదన్నారు. తమ భవిష్యత్ ఏమవుతుందో అని మా తల్లిదండ్రులు, మేము తీవ్ర ఆందోళనకి గురవుతున్నామని అన్నారు. శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం యాజమాన్యం ఈ కళాశాల పట్ల నిర్లక్ష్య ధోరణి విడిచిపెట్టి తాత్కాలికంగా బదిలీలలో బోధనా సిబ్బందిని తీసుకురావడమే కాకుండా భారత పశువైద్య మండలి నియమాల ప్రకారం శాశ్వతంగా ఇక్కడ పనిచేసే బోధనా సిబ్బందిని తీసుకురావాలని, అదేవిధంగా ఇంకా పూర్తి కాకుండా గుత్తేదారు చేతిలో ఉన్న భవంతులు, వివిధ నిర్మాణాలను వారితో పూర్తి చేయించి కళాశాల యాజమాన్యానికి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 4వ సంవత్సరం విద్యార్థులు ఇంటర్న్షిప్ కు హాజరయ్యే విధంగా భారత పశువైద్య మండలి నుంచి అనుమతులు వచ్చేలా కృషి చేసి మా భవిష్యత్తుకు భరోసా కల్పించాలని కోరారు. లేని పక్షంలో పూర్తి స్థాయి నిరవధిక నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ దావోస్ పర్యటనలో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకువచ్చారని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్లక్ష్మీపురం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. నారా లోకేష్ యువగలం పాదయాత్రలో రాష్ట్ర సమస్యలు తెలుసుకుని పరిష్కార దిశగా కృషి చేస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లేందుకు ఒక ప్రణాళిక ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందుకు వెళ్తున్నారని అన్నారు. గత ఎన్నికలలో నమ్మకంతో నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పెట్టుబడులు మనకి అక్కడ నుండి మరి ఏ విధంగా అయితే తెచ్చుకోవాలనే దానిపైన మరి వెళ్ళడం జరిగింది. మరి దానికోసం చాలా చక్కగా ఆ ప్రోగ్రామ్ అయితే, దావోస్ ప్రోగ్రామ్ అయితే విజయవంతమైంది. మరి అలాగే ఈ రోజు చూసుకుంటే లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్ర చేసిన రోజు 27న ఫస్ట్ ఎక్కడైతే కుప్పం నుండి మొదలుపెట్టి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే మన పార్వతీపురం జిల్లా వరకు, అంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల వరకు మేము కూడా పాదయాత్ర చేయడం జరిగింది. ఎక్కడికక్కడ కూడా ప్రతి ఒక్కరు కూడా మరి వివిధ నియోజకవర్గాల్లో వారి జిల్లాల్లో కూడా అందరూ చేశారు. మరి అలాగే 2023 జనవరి 27న మరి మొదలు పెట్టడం జరిగింది. 3132 కిలోమీటర్లు చేశారు. 226 రోజుల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాబట్టి ఇవన్నీ కూడా దిగ్విజయం చేయడం, మరి ప్రజలందరూ కూడా విశ్వసించి మాకందరికి మరి భారీ మెజార్టీలతో అందరినీ గెలిపించడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ రోజు చూసుకుంటే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రజల కోసమే చేయడం జరుగుతుంది. మరి ఈ రోజు నిజంగా మరి మన సీఎం గారు అయితేనేమి, డిప్యూటీ సీఎం గారు అయితేనేమి, నరేంద్ర మోదీ గారు అయితేనేమి, మరి వీళ్ళు ముగ్గురు కూడా ఏ విధంగా మన ఏపీని, ఆంధ్రప్రదేశ్ ని ముందుకు తీసుకెళ్లాలి అనే చెప్పే దానిపైన ఒక ప్రణాళికతో ముందుకు పోవడం జరుగుతుంది. కాబట్టి మాకు ప్రజలందరూ కూడా నమ్మి ఓట్లేసి మరి అలాగే 7 నెలలు అవ్వొచ్చింది. దీనికి కారణం మీరందరూ కూడా కష్టపడి మరి ప్రతి ఒక్కరు కూడా మాకు ఎంతో చక్కగా సహకరించి ఇక్కడ సీఎం గారు అవడానికి కారణం కూడా అయ్యారు. అలాగే నేను నా కురుపాం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కూడా మీరందరూ ఒక నమ్మకంతో గెలిపించారు. ఆ నమ్మకాన్ని తప్పకుండా మేము పూర్తి స్థాయిలో నిర్వహిస్తామని మీకు అందరికీ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఘనంగా జరిగిన కలియుగ భీముడు కోడిరామూర్తి ఆరాధనోత్సవాలు, కర్రసాము, కత్తిసాము ప్రదర్శనలతో భారీ ఊరేగింపు, అలరించిన వ్యాయామ ప్రదర్శనలు. నేర నియంత్రణకు టెక్నాలజీని వినియోగిస్తున్నాం, శాంతి భద్రతల పరిరక్షణలో విజయనగరం జిల్లా పోలీసుల పనితీరు బేష్, డీజీపీ ద్వారకా తిరుమలరావు. అంగరంగ వైభవంగా శంబర పోలుమాంబ సిరిమానోత్సవం, లక్షలాదిగా తరలివచ్చిన భక్తజనం, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన మన్యం జిల్లా యంత్రాంగం. వార్తల సమాప్తం. నమస్కారం.